మెగాస్టార్ ఇయర్ అంతా ఇలా పాడుకోవాల్సిందేమ్మా. రెడీ అయిపోండి. మొన్నే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమాతో అదరకొట్టాడు. ఇక ఇంకో 2 నెలల్లో విశ్వంబర సినిమా కూడా రిలీజ్ అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి బాబీ కొల్లి సినిమా రెడీగా ఉంది. సో మెగాస్టార్ నామ సంవత్సర అనాల్సిందే కదా. అయితే విశ్వంబర సినిమా గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. కానీ బాబీ సినిమాలో చిరు అసలు ఏ రోల్లో కనిపిస్తాడు? అదే డౌట్ మేము ఇప్పుడు తీర్చబోతున్నాం. తెలుగు సినిమా ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తేనే అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం మొదలవుతుంది. డికేట్స్ గా తన ఎనర్జీ, డాన్స్ స్టైల్ అలాగే అభిమానుల్ని ఆకట్టుకునే మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తాజాగా వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయంతో చిరంజీవి మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. థియేటర్లో ఈ సినిమా సాధించిన స్పందనతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీగా చర్చకు దారితీసింది. ఈ విజయంతో మెగాస్టార్ మళ్లీ అదే పూర్తి ఉత్సాహంతో తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. చిరంజీవి తన కొత్త సినిమాకు దర్శకుడిగా బాబీ కొల్లి అన్న సంగతి తెలిసిందే కదా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిరంజీవి స్టైల్, బాబీ తెరకెక్కించిన కమర్షియల్ టచ్ కలిసి ఆ సినిమాను ఒక బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. అందుకే ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త వినగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఈ కొత్త సినిమా షూటింగ్ వచ్చే నెల 20వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కథకు తగిన లొకేషన్లు ఎంపిక చేయడం, సెట్లు సిద్ధం చేయడం, నటీనటుల ఎంపిక వంటి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సినిమా ప్రారంభానికి ముందే ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో మంచి ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కథకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇటీవల బయటకు వచ్చింది. ఈ చిత్రం ఒక పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా రెండో భాగంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కథకు ప్రధాన బలం అవుతుందని టాక్. దర్శకుడు బాబీ ఈ ఫ్లాష్ బ్యాక్ ను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని సమాచారం. అందులో మెగాస్టార్ మాఫియా డాన్ గా కనిపిస్తారని అంటున్నారు. ఆల్రెడీ మనం నయనతారతో చేసిన గాడ్ ఫాదర్ సినిమాలో కొంచెం ఎపిసోడ్ లో ఆయనని ఒక డాన్ గా చూపించారు. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో డాన్ లా అంటే అభిమానులకు పండగే కదా. సాధారణంగా మా సినిమాలో హీరో క్యారెక్టర్ బలాన్ని చూపించడానికి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చాలా కీలకంగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఉండబోయే ఫ్లాష్ బ్యాక్ మాత్రం సాధారణంగా ఉండదట. కథలో ఒక కీలకమైన మలుపు తీసుకొచ్చే విధంగా బాబీ దీనిని రూపొందించారని చెబుతున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి పాత్రకు సంబంధించిన గతం, ఆయన వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుందో చూపించేలా కథ సాగుతుందట. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో భావోద్వేగం, యాక్షన్ అలాగే మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఉండబోతున్నాయట. ప్రేక్షకులను థియేటర్లో కట్టిపడేసేలా ఈ ఎపిసోడ్ ను రూపొందించేందుకు బాబీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిరంజీవి అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ భాగాన్ని ప్లాన్ చేశారని అంటున్నారు. చిరంజీవి కెరియర్ ను పరిశీలిస్తే ఆయన సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చాలాసార్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాలు కథలో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ను తీసుకొచ్చి సినిమా ప్రభావాన్ని మరింత పెంచాయి. అందుకే ఈ కొత్త సినిమాలో కూడా అలాంటి పవర్ఫుల్ ఎపిసోడ్ ఉంటుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటనలో ఇంకా పూర్తిగా వెలువడకపోయినా ఇప్పటికే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా టైటిల్, హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ తన అభిమానులను నిరాశపరచకుండా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తన వయసు పెరిగినా కూడా అదే ఎనర్జీతో స్క్రీన్ పై కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. డాన్స్, ఫైట్, కామెడీ, ఎమోషన్ ఏ అంశమైనా చిరంజీవి తన ప్రత్యేక శైలిలో చూపిస్తారు. అందుకే ఆయన ప్రతి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మరోవైపు దర్శకుడు బాబీ కూడా కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా
తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించారు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా కలిపి కథను చెప్పడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. వాల్తేరు వీరయ్యతో ఈ కాంబినేషన్ ఇప్పటికే విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ అదే జోడీ మరోసారి కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఈ సినిమా మెగాస్టార్ అభిమానులకు ఒక భారీ మాస్ ఫీస్ట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కథలో ఉండబోయే ఆ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. మొత్తంగా చూస్తే మనశంకర వరప్రసాద్ గారు విజయంతో మంచి జోష్లో ఉన్న చిరంజీవి ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండడంతో అభిమానుల ఎదురు చూపులు మరింత పెరిగాయి. ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తుందా? ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిజంగానే సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తుందా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం చూస్తుంటే మెగాస్టార్ అభిమానులకు ఇది మరో భారీ మాస్ ఎంటర్టైనర్ గా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.